హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఇస్తున్నాను. ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ వచ్చింది కదా. చాలామంది అందరూ కూడా ఈ నోటిఫికేషన్ ఫేక్ అని చెప్పి డైరెక్ట్గా ఇలా పెట్టడం జరిగింది. సో నేనైతే మీకు నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేసిన తర్వాత, అంటే మన ఛానల్లో పబ్లిష్ చేసిన తర్వాత చాలామందికి చెప్పాను ఫేక్ కాదు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఉంది, ఆ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనం చూసుకోవచ్చు అని. సో ఇదే ఇష్యూ నేను మీకు చెప్పడం జరుగుతుంది. చాలామంది కింద కామెంట్స్లో కూడా మనకు పెట్టారు ఇది ఫేక్ నోటిఫికేషన్స్ అని. సో మన ఛానల్లో ఎప్పుడు కూడా మ్యాక్సిమం 99% మ్యాక్సిమం ఫేక్ నోటిఫికేషన్లు అయ్యి ఉండవు. ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు అందరూ కూడా నిరుద్యోగులే. జాబుల కోసం ఎంత తపన పడుతున్నారో మనకు తెలుసు. నేను కూడా మీలాగే ఉన్నవాడినే. సో అలాంటి ఎమోషన్స్తో నేను ఆడుకోను. ఓన్లీ ఏదో వ్యూస్ కోసమో లైక్స్ కోసమో మన ఛానల్ని నడపట్లేదు. ఒక ఇన్ఫర్మేషన్ని అందరికీ అందే విధంగా నేను మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే కాకుండా అది టెక్నికల్గా నాన్ టెక్నికల్గా సబ్జెక్ట్స్ సంబంధించి పీడిఎఫ్స్ అయినా సరే ప్రతిదీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ల ద్వారా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ అప్లై చేయడంతో పాటు వాటిలో ప్రిపేర్ అవ్వే విధానం కానీ, సిలబస్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ, ఎలా అప్లై చేయాలి కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో పెట్టడం కూడా జరుగుతుంది. సో ఇదైతే 100% ఫేక్ అయితే కాదు. మీకు రేపు ఎంప్లాయ్మెంట్ నోటీస్ వస్తుంది. ఆ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మీరు చెక్ చేసుకోవచ్చు, అందులో ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే ఉంటుంది. ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి క్లియర్ ఇప్పుడు ఇది చూద్దాం. ఇదేంటంటే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూడండి. 2 to 8 March 2024 సంబంధించింది ఎంప్లాయ్మెంట్ న్యూస్. అంటే రేపటి నుంచి 8th March వరకు. సో ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో క్లియర్గా ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఓపెనింగ్ డేట్ 15/4/2024, క్లోజింగ్ డేట్ 14/5/2024. ఓకేటా, చూసారు కదా. అండ్ నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ 6, కానిస్టేబుల్ లెవెల్ 3. లెవెల్ 6 ఓన్లీ ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 3 ఓన్లీ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ కూడా ఇచ్చారు, 18 నుంచి 28 years వరకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎస్ఐలు 452, కానిస్టేబుల్ 4208. సో ఆల్మోస్ట్ 4600 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇది మీకు పేజీ నెంబర్ 23లో ఉంటుంది రేపు ఎంప్లాయ్మెంట్ వచ్చే న్యూస్లో. సో ఇది ఆర్పిఎఫ్ సంబంధించి ఒరిజినల్ నోటిఫికేషన్ అనమాట. సో మీరు ఫేక్ అని మీరేమనుకోవద్దు, ఇది ఒరిజినల్. సో మీరేంటంటే ఇప్పటి నుంచే ఎగ్జామ్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతారో అలాగే ఈవెంట్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్స్ ఎలా ఉంటాయి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక మనం చూద్దాం. హైట్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా. అలాగే మన ఛానల్లో టెక్నీషియన్స్ కానీ, లేదంటే ఏఎల్పి కానీ, జూనియర్ ఇంజనీర్కి అయినా సరే, గ్రూప్ డి అయినా సరే ఆల్రెడీగా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఓన్లీ నాన్ టెక్నికలే కాకుండా టెక్నికల్గా కూడా మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఆన్లైన్లో, ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్. సో అవన్నీ కూడా మీరు చూడవచ్చు. ఇది రైల్వేకి సంబంధించి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి ఒరిజినల్ నోటిఫికేషన్. సో ఇది ఫేక్ అయితే కాదు, సో మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది ఆల్మోస్ట్ ఇంకా అన్నిటికీ కూడా ఒకే విధంగా ఉంటుంది. నాన్ టెక్నికల్ అన్నిటికీ కూడా ఇంగ్లీష్ అయితే ఉండదు, అర్థమెటిక్, రీజనింగు,
జీకే, జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.